ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపచేతనైన మమ్మల్ని ఇలాగూ సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయ కాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేనెరుగుదును. మనము చదువుకున్న వాక్య భాగములో యేసు ప్రభు యోహానుకు పద్మాసు దీవులో ప్రత్యక్షమై, లేకుంటే ఆయనకు దర్శన రూపముగా ఇచ్చిన కార్యమును చదువుతున్నాం. ఈ కార్యంలో ఆయన ఎఫ్ఎస్సి సంఘమునకు చెప్పమన్న కార్యములను గురించి మనం మొదటి 3 వచనములలో చదవగలము. మనం చూసినట్లయితే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభు ఎఫ్ఎస్సి సంఘమును గురించి చెప్పటం చూడగలము. దేవుని యొక్క మాటలు ఎఫ్ఎస్సి సంఘమునకు చెప్పబడిన రీతిగా 7 సంఘములకు వివిధమైన హెచ్చరికలతో చెప్పబడటం మనం చూడగలము. సంఘములను ప్రభు జాగ్రత్తగా చూస్తూ, వారి యొక్క బలహీనతలు ఎత్తి చూపిస్తూ వారిని నడిపించే కార్యమును మనం, లేకుంటే వారిని హెచ్చరించే కార్యమును 2 మరియు 3వ అధ్యాయములలో మనము చూడగలము. ప్రతి సంఘము ఒక వ్యక్తికి పోల్చబడుచున్నది. సంఘము అనగా నీవు నేను అని మొదటిగా గ్రహించుకోవలసిన వారిగా ఉన్నావు. దేవుని సంఘముగా నీవు ఉన్నావు, నీవు ఆయన యొక్క ఆలయముగా ఉన్నావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న కార్యములను ప్రభు అనగా సంఘములో ఉన్న వారి కార్యములను ప్రభు 7 సంఘములకు రాయి రీతిగా హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాం. చెవులు గలవాడు వినుగాక అని ప్రతి సంఘమునకు రాసినప్పుడు ప్రభు హెచ్చరించినాడు. ఏమని? నీవు వినాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. నీ బలహీనతలను ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు. నీ మంచితనం గురించి ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు. అయినను నీ బలహీనతలు చూసినప్పుడు ఆయన హెచ్చరించి నీ జీవితమును మార్చుకొని దేవుని కోసం నమ్మకముగా నిలిచి ఉండవన్న కార్యమును ప్రభు ఇక్కడ ప్రతి సంఘముతో మాట్లాడినప్పుడు మనకు జ్ఞాపకం చేయటం చూడగలం. ఎఫ్ఎస్సి సంఘమునకు రాయించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క కష్టము నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని సంఘములో ఉంటూ అనేక సార్లు నేను దేవుని కోసం నమ్మకముగా ఉన్నాను. ఎంత కష్టపడినాను సరే, ఎంత బలహీనత వచ్చినా సరే, ఎలాగూ నేను శోధింపబడినప్పటికీ దేవుని కోసము నేను నమ్మకముగా జీవిస్తున్నాను. అయితే నా జీవితము ఎందుకు ఇలాగున్నది అనే ప్రశ్న నీకు ఉండవచ్చు. ప్రభు అన్ని కార్యములను చూస్తూ ఉన్నాడు. అన్ని విషయములో నీకు తన యొక్క కృపను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీలో ఏమైనా బలహీనత ఉంటే ఆ బలహీనత చక్కపరిచి నీ జీవితమును మరలా ఆయన వాడుకోవాలని ఆయన యొక్క ఆశగా ఉంటుంది. ఆ ఆశ చేతనే ఆయన ప్రతి దినము నీతో ఏదో ఒక రీతిగా తన వాక్యమును పంపించి హెచ్చరిస్తూ మాట్లాడుచు ఉన్నాడు. నీవు ఆయన మాటకు చెవియొగ్గి ఆలకించాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యమై ఉన్నది. అనేక సార్లు ఎరుగకనే కొన్ని కార్యములను మనము అలాగూ సహిస్తూ, దేవునికి అయిష్టమైన కార్యములను అలాగనే మనం సహిస్తూ వెళ్ళిపోతూ, అది కూడా మనపైకి ఒక దోషముగా మారిపోతుంది. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఆ వ్యక్తి ఎంత చేసినా సరే ఇలానే ఉన్నాడు అని అతనిని గురించి అనుకుంటూ, నీవు కూడా కొన్నిసార్లు అతని యొక్క కార్యములు, ఇది చేస్తే ఏంలే, ఈ కార్యములు చేసేదాన్ని బట్టి ఏముందిలే అన్న ఒక మనస్తత్వానికి వెళ్ళిపోయి దేవుని కార్యములను మర్చిపోతున్నావేమో. ఇక్కడ ప్రభు ఎఫెసీ సంఘముతో చెప్పుచున్న మాటను మనం చూసినట్లయితే, నీ క్రియలను, నీ యొక్క సహనమును, నీ యొక్క
భారమును నేను ఎరుగుదును. నీవు దేవుని కార్యములందు లక్ష్య పెట్టిన వ్యక్తిగా ఉన్నావు. తాము అపోస్తులమని, అపోస్తులు కాకుండానే తాము అపోస్తుల్లాగా చూపించుకున్న వారిని పరీక్షించి ఎరిగి, వారి యొక్క జీవితాన్ని బట్టి దేవునికి వారు నమ్మకస్తులుగా లేరు అని, వారిని గురించి ఎరిగి వారికి దూరముగా ఉన్న వారిగా మీరు ఉన్నారన్న కార్యమును ఎఫెసీ సంఘములకు చెప్తున్నాను. అనగా దేవుని కార్యములందు నమ్మకస్తులుగా ఉన్నారు. తమ యొక్క హృదయములో దేవుని వాక్యమునకు చాలా సమీపముగా ఉన్నారు. చెప్పేవాడు ఎలాంటి వాడిని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును పరీక్షించుకొని ఇతడు దేవుని యొక్క ఆత్మచేత చెప్పుచున్నాడా అన్న కార్యమును గ్రహించుకుంటున్నారు. ఇలాంటి మనస్సును కలిగి నీవు నేను ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును నీవు ఓపికతో, సహనముతో, నీ క్రియలను బట్టి నీవు దేవునికి సమీపముగా ఉంటూ, నీకు తెలియపరచబడుచున్న వాక్యము దేవుని యొక్క కార్యమా లేకపోతే దేవుని యొక్క ఆత్మచేత చెప్పబడుచున్నదా అని గ్రహించుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యము. అనేక సార్లు దేవుని యొక్క ఆత్మ లేని కొందరు చెప్పే మాటలు ఆలకించి వాటికి మనం ఇంకా సమీపమై దేవునికి దూరమైపోతుంటాం. అలాంటి స్థితికి నీవు వెళ్ళరాదు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఈ కార్యములను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ యొక్క సహనమును, నీ భారమును ఎరిగిన ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము నీవు దేవునికి నమ్మకముగా నుండమంటున్నాడు. ఈ సంఘమునకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ బాగున్నాయి కానీ నీవు మొదటిలో ఉన్న ప్రేమను విడిచిపెట్టినావు. నీవన్నీ కార్యములు చేయొచ్చు, దేవుని కోసం నమ్మకముగా నిలబడుతూ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ నీతో మాట్లాడుచున్న కార్యము దేవుని యొక్క ఆత్మచేత బోధించబడుచున్నదాన్ని గ్రహించుకున్న వాడిగా ఉన్నప్పటికీ పాపమును సహించక, మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘమునకు చెప్పుచున్న మాట, నికోలాయితుల యొక్క కార్యములను మీరు ద్వేషిస్తున్నారు, నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను అని ప్రభు చెప్తున్న కార్యం. అలాంటి మంచి మనస్సును కలిగిన వారిగా ఉన్నప్పటికీ మొదటిలో ఉన్న ప్రేమను మర్చిపోయినారు. నీవు దేవుని యొక్క కార్యములందు శ్రద్ధగా ఉంటున్నావు కానీ మొదటిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆత్మ చేత నీవు నడిపించబడుచున్నావా? ప్రేమ కలిగి సహోదరుని ప్రేమిస్తూ దేవుని కోసము నమ్మకముగా జీవిస్తూ సహోదరుని దేవుని కోసము ఆదాయము చేసుకునే ఆ జీవితమును కలిగి ఉన్నావా? లేక మొదటి ప్రేమను మర్చిపోయి ఆచారక్రమమైన భక్తికి వెళ్ళిపోయినావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు ఈ సంఘమునకు చెప్పుచున్నప్పుడు ఆయన చెప్పుచున్న మాట, నీవు మొదటిలో ఉన్న ప్రేమని మర్చిపోయినావు. ఎంతగా ప్రేమతో జీవించేవాడివి, ఎంతగా ప్రేమతో జీవించేదానివి, ఈ దినము నీ ప్రేమ ఏమైనది? నీవు దేవుని కోసం నమ్మకంగానే ఉన్నావు, దేవుని యొక్క వాక్యమును పరీక్షించి గ్రహించుకున్నావు, కానీ నీలో ఆ ప్రేమ ఉన్నదా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ దినము ఒకవేళ నీవు ఆ ప్రేమను పోగొట్టుకొని ఉంటే ప్రభు చెప్తున్నాడు, మరలా మొదటి ప్రేమను సంపాదించుకొని దేవుని కోసము నమ్మకముగా జీవించు. చెవులు గలవాడు వినుగాక అని ప్రభు సెలవిస్తున్నాడు. అనగా ఆయన మాటలను విని గ్రహించుకొని ఆయన యందు నీవు నమ్మకముగా జీవించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగుండేదానికి ప్రయత్నిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ కొద్ది మాటల కోసం వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ యొక్క మాటల ద్వారాగా మమ్మల్ని బలపరచాలని ఆశిస్తున్నావు తండ్రి. మా క్రియలను ఎరుగుదు, సహనమును ఎరుగుదు, ఓర్పును ఎరుగుదు, భారమును ఎరుగుదు, మా యొక్క తలంపులన్నిటిని ఎరుగుదు తండ్రి. అదే రీతిగా తండ్రి మా బలహీనతలను కూడా ఎరిగిన దేవుడుగా నీవు మా కోసం ఉంటున్నావని గ్రహించుకొని తండ్రి నీ వాక్యానుసారముగా జీవించేదానికి నీ యందు నాయన ప్రేమ కలిగి నీ ప్రేమను ఇతరులకు చూపించే అనుభవం నాయన కలిగి ఉండటకు సహాయము చేయమని, ఆదిలోనున్న నాయన ఆ ప్రేమను నాయన మర్చిన స్థితిలో నుండి మమ్మల్ని బయటకు తీసి అంతము వరకు నీ యొక్క ప్రేమను కలిగి ఉండేదానికి నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.